వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నిస్ఫియర్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. ఇది నేను 2 months తర్వాత అప్లోడ్ చేస్తున్న వీడియో. బట్ ఈరోజు టెంపుల్కి వచ్చాము అండ్ ఈ టెంపుల్ అయితే ఇట్స్ సో అమేజింగ్. ఇది ఒక వరల్డ్స్ 2nd largest టెంపుల్ ఇన్ న్యూ జెర్సీ. సో ఈ టెంపుల్ ఎలా అనిపించిందంటే మేము ఒక నిజంగా వర్త్ ద ట్రిప్ అనిపించింది. న్యూయార్క్ వచ్చాము. సో అక్కడి నుంచి మేము 2 hours ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. చూస్తున్నారు కదా ఎదురుగా స్టాచ్యూ. సో ఆ స్టాచ్యూ ఇతని టెంపుల్. మేము పార్కింగ్ కోసం చూస్తున్నాము అండ్ పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి సో చాలా చలిగా ఉంది ఇక్కడ. అందుకే కొంచెం అలా వాయిస్ నేను రికార్డ్ చేయకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళు నా ఫ్రెండ్స్ మణిప్రియ అండ్ అక్షయ్ అండ్ మా హస్బెండ్. సో ఇదంతా ఏంటంటే ఆయన ట్రావెల్ చేసిన ఫుట్ ప్రింట్స్తో అలా మనకి మ్యాప్ చూపిస్తారు. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ప్లేసెస్కి వెళ్ళారు, ఎక్కడెక్కడ అంటే బోధిస్తారు కదా. సో అలా ఎక్కడెక్కడైతే అవన్నీ చేశారో అవన్నీ ప్లేసెస్ చూపించారు. అండ్ ఇవి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క షీల్డ్లా పెట్టారు, విత్ డీటెయిల్స్. సో మా హస్బెండ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టెడ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి. ఒక్కొక్క ప్లేట్ చదువుకుంటూ వెళ్ళారు. మేమైతే చలిలో చచ్చిపోయాము. బట్ శారీ కట్టుకున్నాం కాబట్టి అలా ఉన్నది. అండ్ ఎంట్రన్స్ అయితే ఆర్కిటెక్చర్ అమేజింగ్ ఉంది. అక్కడ వాళ్ళు ఉంటారు, అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రూట్ చెప్తారు, టూర్ ఇస్తారు మొత్తం అంతా. ఇదొక థియేటర్, లోపల కెమెరాస్ అలౌ చేయలేదు. అండ్ మనకి మొత్తం హిస్టరీ అంతా చెప్తారు టెంపుల్ కోసం అంతానా. అంతవరకే తీనిచ్చారు నాకు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, అంతా కూడా చాలా ప్రిసైజ్డ్గా చేశారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చాలామంది ఇక్కడ నుంచి అండ్ ఇండియా నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా వర్కర్స్ని తీసుకొచ్చి అంతా చేశారు. ఎంత చాలా నీట్గా ఉంది. అండ్ మాకైతే ఆ ఫ్లోర్ నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా మార్బుల్తో చేశారంట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది ఎంట్రన్స్ నుండి. సో అదే ఇప్పుడు చూస్తున్నది మెయిన్ టెంపుల్. అక్కడైతే కెమెరాస్ అలౌ చేయలేదు, అసలు ఏమీ టచ్ కూడా చేయనివ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి టెంపుల్స్ మార్బుల్స్ అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ అవి పడినా కూడా ఎక్కడ పాడైపోతాయి అని వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. అందరూ చాలా ఓన్లీ ఇండియన్సే కాదు, అదర్ కంట్రీ పీపుల్స్ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చి చూసి అంతా విజిట్ చేశారు. అండ్ మా అటైర్స్ అంతా కూడా ఇండియన్లో ఉన్నాయి కదా, అందరూ మమ్మల్ని డిఫరెంట్గా చూశారు. బట్ ఇక్కడ ఉండే ఏజెంట్స్ అందరూ కూడా మోస్ట్లీ ఇండియన్సే ఉన్నారు. వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం కాయిన్స్ వేస్తాం కదా టెంపుల్లో, అలానే ఇక్కడ కూడా ఇక్కడ కాయిన్స్ వేస్తున్నారు అందరూ. డైమ్స్ అని, క్వార్టర్స్ అని అవి వేస్తున్నారు. అండ్ ఇదేమో టెంపుల్ అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో ఎలా ఉంది, ఎంతవరకు వాళ్ళ ప్రోగ్రెస్ వచ్చిందని మొత్తం అన్ని పిక్చర్స్ ఇలా పెట్టుకున్నారు. 2014 నుంచి 2024 వరకు. సో ఈ 10 years ఎలా అయితే చేశారో మొత్తం అంతా కూడా పెట్టుకున్నారు. యాక్చువల్లీ 2012లోనే స్టార్ట్ చేసినట్టున్నారు, 12 years అనుకుంటా. బట్ 2010 నుంచి ప్రోగ్రెస్ అంతా ఉంది ఇక్కడ. టాప్ వ్యూ ఇలా ఉంటుంది టెంపుల్. యాక్చువల్లీ మేము లోపలికి వచ్చాం కాబట్టి మొత్తం అంతా క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. అండ్ ఈయనే ఫస్ట్ అంటే భూమి పూజలాగా చేస్తారు కదా, సో అలా ఫస్ట్ స్టోన్ వేసింది అతను, ఫస్ట్ పిల్లర్ వేసింది ఇతను. అలా ఎవరెవరు వేసారో ప్రతి ఒక్కరికి ఇలా అన్ని పిక్చర్స్తో సహా అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ అండ్ క్యాఫ్టేరియా కూడా ఉంది. మొత్తం ఇండియన్ ఫుడే ఉంది ఇక్కడంతా. థాలీ టైప్లో ఉన్నాయి అండ్ అన్నీ ఉన్నాయి. ఇది ఏంటంటే గిఫ్ట్ షాప్. సో ఈ గిఫ్ట్ షాప్లో అక్షర్ధామ్ టెంపుల్ తీసుకున్నాం మేము, చిన్నది మీడియం సైజు. సో ఇదిగో చూస్తున్నారు కదా, అలాంటిదే చిన్న సైజ్ తీసుకున్నాం, మీడియం. అండ్ అన్ని రకాలు ఉన్నాయి, పూజా మందిర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. షాపింగ్ అయితే మేము అగర్బత్తీస్ అని, కొంచెం రూమ్ ఫ్రెషనర్స్ అని, ఇలాంటివన్నీ చిన్నవన్నీ షాప్ చేసాం. ఇప్పుడు మా ఆయన పట్టుకున్నదే మేము కొన్నాం అనమాట. బట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ శారీ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా, నా పెళ్ళి టైంలో వర్క్ చేయించుకున్నా. సో చూపించడానికి కుదరలేదు, అందుకే రెస్ట్ రూమ్లో చూపిస్తున్నా. సో మేమైతే ఈ వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాం. అంత అంటే సూపర్ అని చెప్పలేను, కర్రీస్ అవి బాగున్నాయి. బట్ సాంబార్ ఏంటంటే వీళ్ళు నార్త్ సైడ్ సాంబార్లా చేశారు, సౌత్ సాంబార్లా లేదు. పావ్ బజీ అవి అయితే నార్త్ సైడ్ వాళ్ళే బాగా చేస్తారు కదా, సో అవన్నీ బాగున్నాయి. ఈ దీపాలు చూస్తున్నారు కదా, అవి ఎప్పుడు అలా వెలిగే ఉంటాయంట.
చాలా ఇండియన్ టెంపుల్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. టెంపుల్ బయట విగ్రహాలు కానీ మీకు అంత క్లారిటీగా చూపించుదామని ఇవంతా వీడియో తీశాను. చూస్తున్నారు కదా, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ 4 నదులు ఉంటాయన్నమాట. ఆ నదులు దేవుళ్ళని ఇలా స్టాచ్యూస్గా పెట్టారు. ఇక్కడొకటి, అక్కడొకటి, 4 సైడ్స్ అలా నదులువి పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన వచ్చిన వేలో ఏ నదులు దాటుకుంటూ వచ్చారో అవన్నీ అనమాట. మా హస్బెండ్ బర్త్డే రోజు ఇంత మంచి టెంపుల్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంది. ఆల్మోస్ట్ మేము 5 అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు న్యూయార్క్ వెళ్ళేటప్పటికి. బట్ చాలా పీస్ఫుల్ డే స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ డే అంతా అయిపోయింది, అయినా కూడా టెంపుల్లో స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వెళ్ళండి టెంపుల్కి. ఐ హైలీ రికమెండ్, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇండియాలో కూడా అక్షర్ధామ్ ఉంది, నేను అది కూడా వెళ్ళాను. అది చూసి చాలా ఎంత బాగుంది టెంపుల్ అనుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చాక అది ఒక లెవెల్ అయితే ఇది ఇంకో లెవెల్ అలా ఉంది. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. అంటే కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బట్ రియల్ వ్యూ చూస్తేనే బాగుంటుంది. అండ్ క్లైమేట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎండగా లేదు. ఫిబ్రవరిలో వెళ్ళాం కదా, కొంచెం చల్లగా ఉంది. అందరూ జాకెట్స్ వేసుకున్నారు, నేను శారీ కదా అందుకే జాకెట్ వేసుకోలేదు. కొంచెం ఫొటోస్ కూడా కావాలని చెప్పి. సురేష్, నీ బర్త్డే రోజు ఇంత మంచి టెంపుల్కి వచ్చినందుకు హౌ ఆర్ యూ ఫీలింగ్? అంతే ఒకటే సింపుల్గా. అక్షయ్, నువ్వెలా ఫీల్ అవుతున్నావు? అందరూ బలేటోళ్ళు ఉన్నారు. ప్రియా, నీ రివ్యూస్ ఏంటి టెంపుల్? నీ కోసం, సురేష్ కోసం దూరం నుంచి వచ్చిన డాలస్ నుంచి మంచి టెంపుల్ చూపించిన, నిజంగా చాలా బాగుంది. ప్రతి ఇయర్ ఒక ట్రిప్ తీసుకురా. మనం ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 12 years టెంపుల్కి వెళ్ళినాం. టెంపుల్ కాదు, టెంపుల్స్ కి వెళ్ళాం కానీ అక్షర్ధామ్ 2012 వెళ్ళాం ఇండియాలో, మళ్ళీ సెకండ్ అక్షర్ధామ్ కి ఇప్పుడు ఆఫ్టర్ 12 years వచ్చాం. నెక్స్ట్ ఫ్లోరిడా తీసుకెళ్తాడు సురేష్. డిస్నీలాండ్